వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎస్ చక్రవర్తి గారు, ద లెజెండరీ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని చెప్పొచ్చు. సో స్టాక్ మార్కెట్లో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా ఒక 1000 రూపాయలు సంపాదించవచ్చు ఈజీగా, టిప్స్ వినండి అని చెప్పేసి రకరకాల వాళ్ళు యాడ్స్ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇలా సాధ్యం అవుతుందా? ప్రతి కామన్ పర్సన్ కూడా ఇలా స్టాక్ మార్కెట్లో ఈజీగా 1000 రూపాయలు సంపాదించవచ్చా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సో స్టాక్ మార్కెట్లో రోజుకు 1000 రూపాయలు చాలా ఈజీగా ఎవరైనా సంపాదించవచ్చు అనే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు నిజం? విరాట్, ముందు దీనికి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి టాపిక్లోకి వెళ్దాం. విరాట్, స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి రోజుకి 1000 కర్మ, రోజుకి 2000 4000 కూడా సంపాదించవచ్చు. పెట్టుబడి పెట్టి నీకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని, ఓకే, నాలెడ్జ్ని బేస్ చేసుకొని పెట్టుబడిని బేస్ చేసుకొని ఎంతైనా సంపాదించవచ్చు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఆ వచ్చేటువంటి వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ లేకుండా మటుకు టిప్పుల మీద బేస్ అయ్యి మటుకు ఉన్నది కూడా పోతాయి. ముందే చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎప్పుడు కూడా 2 టిప్పులు కరెక్ట్గా వస్తాయి, 3వ టిప్పు లేచిపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మీ టిప్పుల మీద డిపెండ్ అవ్వదు. వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని టిప్పులు. అసలు మీకు విషయం చెప్పమంటారా? నాకు తెలిసిన టిప్ కంపెనీ ఉంది. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు 4 దగ్గర డబ్బులు కట్టి తెప్పించుకుంటాడు. టిప్పులు తెప్పించుకుంటాడు. టిప్పులు నీకు 10,000 కడతాడు, నువ్వు టిప్ పంపిస్తావు. ఇంకోటి 10,000 కడతాడు, వాడు టిప్ పంపిస్తాడు. ఇంకోటి 10,000 కడతాడు, 30,000 కడతాడు. ముగ్గురు 6 టిప్పులు పంపిస్తాడు. వీటిలో నుంచో 3 వీటి తీసిస్తాడు. ట్రై టు అండర్స్టాండ్. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు స్టాక్ మార్కెట్లో. అందువల్ల ఈ పెయిడ్ టిప్స్ ఉన్నాయి చూసారా, అస్సలు వీటన్నిటిని వదిలేసేయండి. మీరు ఎప్పుడు కూడా వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హార్డ్ అమౌంట్. చాలా కష్టపడితే వచ్చిన అమౌంట్స్, రక్తం చెమట ధారపోస్తే వచ్చిన డబ్బులు. ఇలాంటి డబ్బులు వాడేవాడో చెప్పాడని తీసుకెళ్ళి బ్లైండ్గా మీరు పెట్టద్దు. ముందే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీరు పెట్టద్దు. ఇందా చెప్తూనే ఇంకొక వీడియోలో, అరే 15,000 కట్టి 15 నా దగ్గర కట్టమని కాదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. అదొకటి నేను చెప్పేది వినండి, ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు, తప్పులేదు. మంచి నాలెడ్జ్ ఉన్న పర్సను, ఎస్ బాగా చెప్పతాడు అనే నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ఫీజు కట్టి ముందు కూర్చొని 1 నెల 2 నెలలు కూర్చొని ప్రాపర్గా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి 1 నెల 2 నెలలు 3 నెలలు ప్రాక్టీస్ చేసి మార్కెట్లోకి వద్దామన్న ఆలోచన పోయింది. సో ఈ టిప్స్ అనేటువంటిది ఎప్పుడు ఫాలో అవ్వద్దు. 1000 కర్మ. నేను అడిగితే 2 లక్షలు పెట్టుకుంటే రోజుకి 3,000 4,000 సంపాదించవచ్చు. సరే రోజు ఆపర్చునిటీ దొరకలేదు అనుకోండి. ఇక్కడ మీకు ఇంట్రాడే చేసేటప్పుడు కూడా 2 స్టైల్స్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ స్టైలు, 2 డైనమిజం స్టైల్ అంటాం. ఫిక్స్డ్ స్టైల్ అంటే వాడు 4 కౌంటర్లు చూసుకుంటాడు. ఆ 4 కౌంటర్లు నిఫ్టీ మాత్రమే చూస్తాడు. ఓవరాల్ మార్కెట్ టెన్నిస్ చూస్తాడు. అంటే ఓవరాల్ మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉందా, తగ్గడానికి ఛాన్స్ ఉందా. వాడికి ఇష్టమైన 4 స్టాక్స్ ఉంటాయి. ఆ 4 స్టాక్స్లో పెరగడానికి అవకాశం ఉంది, తగ్గడానికి అవకాశం ఉంది చూస్తాడు. పెరగడానికి అవకాశం స్టాక్స్ తీసుకొని చేసేస్తుంటాడు. అదొక ఫిక్స్డ్ స్టైల్. అంటే వాడు నిఫ్టీ ఆ 4 స్టాకులు తప్పితే ఇంకేమి చేయడు వాడు లైఫ్ లాంగ్. అది ఇంకో డైనమిజం అంటాడు. ప్రతిరోజు ఏంటంటే ఏ సెక్టార్ పెరుగుతుంది, ఏ సెక్టార్ పడిపోతుంది చూసుకుంటూ, దాంట్లో ఏవి బాగా పికప్ అవుతున్నాయి చూసుకుంటూ తక్కువ ఎక్కి తక్కువ దిగుతుంటాడు. సరే ఏదైనా నేనేదంటే, నువ్వు ఫిక్స్డ్ చేస్తావా, ఇంట్రాడేలో స్టైల్ ఆచరిస్తావా, డైనమిజం స్టైల్ ఆచరిస్తావా, నువ్వు ఏం చేస్తావు అనేది నేను ఎవడిష్టం వాడిది. అయితే నేనేమంటున్నానంటే, ముందు ప్రాక్టీస్ చెయ్యి. ఒక చిన్న అమౌంట్, ఒక 5,000 10,000 పెట్టుకొని అసలు నీ నాలెడ్జ్ని టెస్ట్ యువర్ నాలెడ్జ్ కొద్ది రోజుల పాటు టెస్ట్ చేయమని చెప్తాను. చేసిన తర్వాత స్లోగా మొట్టమొదటి క్యాష్ మార్కెట్లో 10 షేర్లు కొనటం అమ్మటం. ఎస్ అయిపోయింది, సక్సెస్ వస్తుంది అనుకున్నావు. తర్వాత 100 షేర్స్ నీ ఐడియాలజీ, అంటే నువ్వు నేర్చుకున్నటువంటి నీకున్న టెక్నాలజీస్ నాలెడ్జీ, ఫండమెంటల్స్ నాలెడ్జీ అండ్ బిహేవియర్ అనాలిసిస్ నాలెడ్జీ, వీటన్నింటిని అప్లై చేసి నువ్వు కొంటున్నావు, పెరుగుతున్నాయి. అలా ఒక 10 షేర్లు కొనటం అమ్మటం. కొద్ది రోజులు 10 షేర్లు సక్సెస్ వస్తుంది. వస్తే 50 రూపాయలు ఆసు, పోతే 100 రూపాయలు ఆసు, ఇట్లా చేసుకుంటూ వెళ్ళు. ఓ నెల అయిన తర్వాత దాన్ని చక్కగా 100 షేర్లకు ఇంప్రూవ్ చేయి. తర్వాత 200 షేర్స్కి ఇంప్రూవ్ చేయి. తర్వాత 500 షేర్స్కి ఇంప్రూవ్ చేయి. తర్వాత 1000 షేర్స్ క్యాష్ మార్కెట్ ఇంప్రూవ్ చేయి. ఇలా చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక దశ పోయేసరికి, ఒక 4 నెలలు అయ్యేసరికి ప్రాపర్ మార్జిన్ మనీ కట్టి ఫ్యూచర్ మార్కెట్ ఒకలాట కొనుక్కోవచ్చుగా, ఒకలాట అమ్ముకోవచ్చుగా. అది ఎప్పుడంటే ఆ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ కనీసం నువ్వు గెయిన్ చేయాలంటే, మై పర్సనల్ ఫీలింగ్, యూ మే యాక్సెప్ట్ ఆర్ నాట్,
అంటే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయవచ్చు. కనీసం 5 to 6 months పడుతుంది. నేర్చుకోవటానికే 1 month అబోవ్ పడుతుంది, 2 months పడుతుంది, 1 month to 2 months బిట్వీన్ పడుతుంది నేర్చుకోవటానికి. దీన్ని ప్రాక్టీస్ చేయడంలో తెలియకుండా ఒక 2-3 నెలలు పడుతుంది. అంటే మొత్తం మీద 5 to 6 months పీరియడ్ చాలా తక్కువ అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని వందల ట్రేడ్స్ చేస్తున్నప్పుడు నీకేమవుతుంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని వీటి మీద అవగాహన పెరుగుతుంది. టెక్నాలజీస్లో కొన్ని వందల కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్తా, ఇండికేటర్స్ అవి ఇవి ప్యాటర్న్స్ అని క్యాండిల్స్ అని ఎన్నో రకాలు ఉన్నాయి. వీటన్నిటిని గమనిస్తూ సో యూ విల్ కమ్ ఆన్ కంక్లూజన్కి వస్తుంటాం. ఓ డెసిషన్ మేకర్ అవుతావు. ఆ డెసిషన్ మేకర్ అవటం అనేటువంటిది సక్సెసివ్ డెసిషన్ మేకర్ అవటం అనేటువంటిది అంత తేలిక కాదు. ఇదంతా ఒక కొంత టైం టేకింగ్. బట్ ప్రజలకి ఏంటంటే అంత సహనం లేదు. అట్లా వచ్చేసాం, త్వరగా డబ్బు సంపాదించి ఈజీ ఎర్నింగ్ మనీ అంటే స్టాక్ మార్కెట్ ఒక సాధనం అని చెప్పారని చెప్పి ఎవడో చెప్పిన మాటలు నేను వచ్చి స్టాక్ మార్కెట్లోకి వచ్చి చేతులు కాల్చుకొని వెళ్ళిపోతుంటారు. చెప్పాను ఇందాక ఈగో ప్రాబ్లం. ఎవడైనా చెప్పినా కూడా అసలు వినే పరిస్థితి లేరు. అదేమంటే ప్రతిదానికి ఒక కామెంట్ పెట్టడం. ఇప్పుడు ఈ కామెంట్ పెట్టే నేను అన్నాను, మీరు మార్కెట్లోకి వచ్చేటప్పుడు ప్రాపర్గా ఒక ఐడియాతో రాండి. పోతే మీ డబ్బులు పోతాయి, నా డబ్బులు ఏమైనా పోతున్నాయా? రైట్ విన్నారనుకోండి, ఎవరి డబ్బులు ఇప్పుడు ఇందాక 400 అబ్బాయి చెప్పాను చూసారు, ఇందాక ఒక వీడియోలో చెప్పాను 3 లక్షలు ఆగిపోయినాయి. అతనేగా పోయింది. అసలు అతను వాడు ఇంటికి వచ్చి ఇది చేస్తానప్పుడు కనీసమైన ఐడియాలజీ కూడా లేదు, మార్కెట్ మినిమం అవగాహన లేదుగా. అదే ఒక ప్రాపర్ లీగల్గా అవగాహన ఉన్న వ్యక్తి, మార్కెట్ మీద అవగాహన వ్యక్తులతోటి మీరు అసోసియేట్ అయ్యి కొద్ది రోజులు నడిచి ప్రాక్టీస్ చేసి ఇందా చెప్పిన 3 రకాల నాలెడ్జెస్ గెయిన్ చేసి వస్తే మార్కెట్లోకి ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే రోజుకి 2-3 వేలు సంపాదించడం పెద్ద కష్టమే కాదు. సరే రోజు కాదు, వారంలో ఒక మంచి జాక్పాట్ ఛాన్స్ దొరుకుతుంది. అంటే హాఫ్ అన్ అవర్ చార్ట్ పెట్టుకుంటే ఒక బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. నిఫ్టీ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్ కానీ హాఫ్ అన్ అవర్ చార్ట్లో. లేకపోతే నీకు ఇంపార్టెంట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉంటాయి, వాటిలో బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్ ఒక 4 స్టాక్స్ చాలు. వీక్లీ ఖచ్చితంగా ఒక బ్రేక్అవుట్ ఒక బ్రేక్ డౌన్ దొరుకుతుంది. మరి స్టిల్ మనకి దీని మీద అవగాహన ఉండాలి. ఆ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్ అయిన దాకా కూర్చొని, లేదా 15 minute చార్ట్, అవర్లీ చార్ట్ చూసుకొని బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్, టెక్నికల్స్ నాలెడ్జ్ చూసుకొని, హిస్టారికల్ డేటా అన్నీ చూసుకొని వాటన్నిటిని బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్ అంటే టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ అంటే ఇక్కడ లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్, ప్యాటర్న్స్, క్యాండిల్స్ వీటన్నిటి మీద అవగాహన, చాలా కొన్ని వందల కాన్సెప్ట్స్ వీటన్నిటి మీద అవగాహన అబ్జర్వ్ చేస్తూ చార్ట్ అనాలిసిస్ చేస్తూ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ చూస్తూ రియల్ టైంలో మంచి అనుభవం ఏం చేసి మీరు కరెక్ట్గా పట్టుకుంటే వారానికి ఒక జాక్పాట్ కొట్టారు చాలు. 3 లక్షలు పెట్టుబడి పెట్టుకొని ఈజీగా 20 వేలు తీసి పక్కన పడేస్తారు. మీకు అర్థమైందండి. అంటే పేషెన్స్ ఉండాలి. స్టాక్ మార్కెట్లో చాలా పేషెన్స్ అనేది చాలా అయిపోయేది కాదు. అంటే నేను క్రేన్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఎవరికైనా. క్రేన్ అంటే కొంగ అనేటువంటిదండి ఒట్టి కాలి మీద నుంచి చూస్తుంటుంది, చేప వచ్చిందాకా వచ్చేప్పుడు కసక్కని పట్టుకుంటుంది. ఇక్కడ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే నిమిషానికి డబ్బు సంపాదించాలి, గంటకి డబ్బు సంపాదించాలి, బట్ ప్రతిరోజు నేను డబ్బు సంపాదించాలని ఒక యాటిట్యూడ్తో వస్తున్నారు. ఎప్పుడు కూడా మార్కెట్లో మళ్ళా చెప్తున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు డబ్బు సంపాదించడం కుదరదు. మీరు అన్ని సినారియోలు చూసుకోవాలి. అన్ని సినారియోలు వర్కౌట్ అయినప్పుడు అది ఖచ్చితంగా 3 రోజులకో 4 రోజులకో వచ్చే ఆ ఛాన్స్ దొరుకుతుంటుంది. ఆ ఛాన్స్ దొరికినప్పుడు ఆ బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా టెక్నికల్స్ అన్ని గమనించుకుంటూ చేసేటప్పుడు వేయం కర్మ. వండర్ఫుల్ సార్. 10,000 కూడా సంపాదించవచ్చు. డెఫినెట్లీ. నీకు అర్థమైందా? ఈ 4 రోజులు మొత్తం ఒకేసారి సంపాదించవచ్చు. పిక్చర్ చాలా క్లియర్గా చూపించారని చెప్పవచ్చు మీరు. అండ్ 100% మార్కెట్లో సంపాదించాలంటే మీకు ఉండాల్సిన ఫస్ట్ పేషెన్స్ ఇస్ ద కీ. దాని తర్వాత సబ్జెక్టు నాలెడ్జ్, అందులో రకరకాల టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. సో వీటికి సంబంధించి మరింత నాలెడ్జ్ కోసం మీరు డిస్కౌంట్ నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. అండ్ వచ్చే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.